నమస్కారం గురుగారు. గురుగారి కొన్ని మాలలు ఉంటాయి మనం వేసుకునేటి. ఇప్పుడు ఈ మధ్య ఫేమస్ అయింది అయితే కరుంగలి మాల, అదొకటి రుద్రాక్ష మాల. ఈ రెండు వేసుకునేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలంటారు? దాని గురించి తెలియచేయండి. తప్పకుండా. కరుంగలి మాల ఈ మధ్య మనం ఎక్కడ ఏ యూట్యూబ్లో చూసినా, ఏ ఫేస్బుక్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. చాలా మంది వేసుకుంటున్నారు, చాలా మంది వేసుకున్నారు నాతో సహా. ఓకే. కాకపోతే కరుంగలి మాల అనేది మన దగ్గర అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఈ 10 సంవత్సరం నుంచి అనుకోండి, 10 నెలలు లేదా సంవత్సరం నుంచి చాలా ప్రాముఖ్యత పొందిందని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే సెలబ్రిటీలు వేసుకోవడం ద్వారా, సెలబ్రిటీలు వేసుకోవడం ద్వారా చాలామంది ఇదేదో స్పెషల్ మాల్ ఉంది, దాని మీద నోటీస్ చేయడం, దాన్ని పబ్లిసిటీ చేయడం జరిగింది. కాకపోతే తమిళనాడులో చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ కరుంగలి మాల గురించి ప్రాచుర్యం ఉంది. వారు చాలా సంవత్సరాల నుంచి చాలామంది వేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు వేసుకోవడం వల్ల మనకు సెలబ్రిటీలు వేసుకోవడం ద్వారా మనం నోటీస్, అంటే ఎవరైనా ప్రముఖ వ్యక్తి చేస్తేనే కదా మనకు ఏదైనా నోటీస్ తెలిసేది. అయితే కరుంగలి మాలకు చాలామంది అపోహలు సృష్టించడమ్మా, అది వేరే రకంగా అనుకోకండి. అది ఎలా అంటే ఒక ఏమంటారు, జమ్మి చెట్టు 100 సంవత్సరాల కాండం నుంచి నల్లగా అది తీసుకొని రావడం జరుగుతుంది. ఆ చెట్టు నుంచి వచ్చిన మాలనే కరుంగలి మాల ఇలా చెప్తూ దానికి ఒక పెద్ద విస్తృతమైన ప్రచారం కల్పించేది. అసలు విషయం చెప్పాలంటే కరుంగలి మాల, కరుంగలి అంటే తమిళంలో నలుపు, మాల అంటే దండ. తమిళంలో ఉన్నటువంటి కరుంగలి చెట్టు యొక్క అంటే ఆ నల్ల చెట్టు యొక్క కాండం నుంచి దాని నుంచి తయారు చేసింది ఈ కరుంగలి మాల. దానికి వారు అలా పెట్టుకున్నారు, ఆ పేరుతోనే మనకు వచ్చింది. ఇది వేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే చాలామందికి సందేహం, ఏంటిది అసలు, ఎందుకు వేసుకోవాలి మేము అంటే ఒక్కటి చెప్తాను. నలుపు దేనికి సూచకం? ఇంకా శని భగవానుకి సూచకం చాలామంది అనుకుంటారు. కానీ మనకు ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడేవాడు శని. అలాంటిదే నలుపు. మన శరీరం మీద నలుపు ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు రాకదు. ఈ నెగిటివ్ ఎనర్జీ నలుపు ద్వారా ఏమవుతుంది అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆరా మొత్తం కూడా పాజిటివ్ అయిపోతుంది నలుపు ద్వారా. సో మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది దాటదు. ముఖ్యంగా ఈ కరుంగలి మాల విశేషం అనేది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి విశేషం అమ్మ. సుబ్రహ్మణ్య స్వామి ఉపాసకులు కానీ, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేవారు కానీ ఈ యొక్క కరుంగలి మాల, ఆ చెట్టు యొక్క మాలను తయారు చేసుకుని, కాండం నుంచి వచ్చినటువంటి మాలను తయారు చేసుకొని స్వామివారి దగ్గర పెట్టి, ఆ స్వామివారి ఉపాసకులు మాత్రం చాలామంది ప్రాచుర్యం పాతకాలం నుంచి కూడా వారు ధరిస్తూ ఉన్నారు. పళనిలో దొరుకుతుంది, కుక్కీలో దొరుకుతుంది. మీరు సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా తమిళనాడులో మీకు కరుంగలి మాల దొరుకుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఉపాసకులు ఏర్కొంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తాడు మనకు అంటే మన యొక్క ఆరోగ్య సమస్యలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా అవన్నీ రాకుండా చేస్తారు. ఉన్నా కూడా ఒకవేళ తక్కువ అయ్యే విధంగా చేస్తారు. 100% మొత్తం ఒక క్యాన్సర్ పేషెంట్ తీసుకొచ్చి ఇట్లా అనగానే మాలయంగానే తగ్గిపోతుందని నేను చెప్పా. ఆ ప్రాప్తం అంత ఉందా ఆయనకు, అది అనుభవించాలి, దాన్ని ఎవరు మార్చలేరు. కాకపోతే దాని నుంచి వచ్చేటువంటి వేరే సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ రాకుండా చేయగలరు, తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప మొత్తం క్యాన్సరే తగ్గిపోతుంది, దీంతో మొత్తం నీకున్నటువంటి అవతితనం పోతుంది, లేదు అంటే వేరే అవుతుంది అనేది కాదు. దాని నుంచి వచ్చేటువంటి వేరే అనర్థాలు ఏవైతే ఉంటాయో, మీ ప్రారంధం ఉందనుకోండి అది వస్తుంది. కాకుంటే ఆ ప్రారంధాన్ని పెంచకుండా వేరే రకాలుగా డైవర్ట్ కాకుండా అక్కడికి ఆగిపోయేటట్టుగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో మాలేసుకుంటే మాత్రం వారు తప్పకుండా అందులో నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలంలో రుద్రాక్షమాల, కరుంగలి మాల మన దగ్గర ఏమో చాలా సంవత్సరాల నుంచి రుద్రాక్షమాల అనేది చాలా ఫేమస్, చాలా పాపులర్ చేశారు. అది ఎవరి దగ్గర కనబడుతుంది అంటే శివారాధకులు, సన్యాసులు, స్వామీజీ. అయితే ఈ యొక్క రుద్రాక్షకు ఒక గుణం ఉండేది ఏంటయ్యా అంటే అది ఒక దగ్గర ఎప్పుడు స్థిమితంగా ఉండదు, తిరుగుతూ ఉంటుంది. అంటే దాని చెట్టు కూడా చూస్తే మీరు ఒక దగ్గర వేస్తే అది కాడలుగా పోతూ 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 ఉంటుంది. విత్తనాలు పడ్డానికి కొద్దీ అది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఆ గుణం అలాంటిది ఆ చెట్టు యొక్క గుణం. ఎందుకు అలా అంటే మనకు
ఈ యొక్క రుద్రాక్ష అనేది ఒక దగ్గర ఉందనుకోండి, ఏమవుతుంది అంటే కాలచక్రం అయిపోయి బిందువు అనేది దానికి ఒక బిందువు ఉంటుంది. ఆ బిందువు లేనటువంటి ఆ రుద్రాక్షను కనుక మీరు ధరిస్తే మీ దిక్కు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు రుద్రాక్షలో కూడా మనకి చాలా ఉన్నాయండి. ఏకముఖి రుద్రాక్ష, ఇంకోటి పంచముఖి రుద్రాక్ష, అలా చాలా రకాలు ఉన్నాయి. పంచముఖి, సప్తముఖి, త్రిముఖి, ఏకముఖి ఇవన్నీ ఉన్నాయి. ఏకముఖి అనేది మాత్రం చాలామంది అనుకుంటారు ఏకముఖి వేసుకుంటే ప్రెస్టేజ్ ఇష్యూ, చాలా రేట్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా ప్రెస్టేజ్ ఇష్యూ అనుకుంటారు. కాకపోతే ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం ద్వారా ఆ శక్తిని భరించలేము మనం. నెగిటివిటీ చాలా పెరుగుతుంది వేసుకోవడం ద్వారా. ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం ద్వారా నెగిటివిటీ, ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు బిందువు లేనటువంటి రుద్రాక్ష ఉందనుకోండి, దాని చుట్టూ నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. నెగిటివిటీ మీన్స్ ఒక దగ్గర ఉండదు, ఇంకా తిరుగుతున్నారు. సో ఆ నెగిటివిటీ అనేది మీకు చుట్టూ ఉంది. దాంతో ఆ రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్షతో మీకు ఏమవుతుంది అంటే దాని శక్తి, ఆ నెగిటివ్ ఎనర్జీ కానీ అంత శక్తి మీకు ఉంది అనుకోండి, పాజిటివ్ ఎనర్జీలో మీరు మంచి ఆరా మంచి క్రియేట్ చేసుకొని చాలా పద్ధతిగా ఉన్నారనుకోండి, చాలా గొప్పగా, వారికేం కాదు. అలా కాకుండా ఏకముఖి చాలా కాస్ట్లీ, వేసుకోవాలి, నేను తీసుకుంటాను, ఇది దొరకదు, రేర్గా దొరుకుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అలా అనుకున్న వారికి వేసుకున్నారనుకోండి, నెగిటివిటీ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందరికి ఒకవేళ మీరు రుద్రాక్షనే వేసుకోవాలి అని భావిస్తే మాత్రం పంచముఖి వేసుకోండి. అది ఎవరైనా వేసుకోవచ్చు. అందులో ఎలాంటి బాధలు ఉండవు, ఇలాంటిది ఉండదు. అది చల్లదనాన్ని కూడా చేకూరుస్తుంది మన శరీరానికి రుద్రాక్ష ద్వారా. కాబట్టి పంచముఖి రుద్రాక్ష అనేది చాలా మంచిది. బేసిక్గా చెప్పాలంటే అన్ని రుద్రాక్షల్లో పంచముఖి అనేది చాలా ప్రశాంతమైంది, మనందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. నియమాలు అంటే ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు ఈ కరంగా నియమాల విషయం అనుకోవచ్చు, రుద్రాక్ష అన్ని కార్యక్రమాల్లో వేసుకుని వెళ్ళొచ్చు అంటారా? అమ్మా ఒకటి చెప్పాలి అంటే, మనం మాల వేసుకునేది మనకు దేవునికి ఒక భయం కానీ భక్తి కానీ ఉండే విధంగా వేసుకుంటాం. అంతే తప్ప ఏదో షోప్టప్గా నేను వేసుకున్నాను, మాల నా దగ్గర ఉంది, ఏకముఖి ఉంది, పంచముఖి ఉంది, కరంగలి మాల కాస్ట్లీ ఒరిజినల్ ఉంది అని చూపెట్టుకోవడానికి వేసుకోము. ఏంటి, నాకు కష్టాలు ఉన్నాయి, నా కష్టాలు పోవడానికి నేను దేవుని దగ్గర ఉపాసన చేసుకున్నాను, ఆ ఉపాసన చేసుకున్నటువంటి మాలను నేను వేసుకున్నాను అనేది ఉంటుంది. దాంతో చాలామందికి మీరు అన్నట్టుగా డౌట్లు ఏమొస్తాయంటే, మాంసం తినొచ్చా, మద్యం తాగొచ్చా, లేదు వేరే ఆడవాళ్ళు వేసుకోవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. ఆడవాళ్ళు వేసుకోవచ్చు, అందులో ఇలాంటి డౌట్ లేదు, ఇలాంటి సందేహం లేదు, మాల వేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి వచ్చేటువంటి ఏదైతే 3 days ఉంటాయో ఆ 3 days మాత్రం వచ్చే ముందు మీరు తీసి దేవుని దగ్గర పెట్టుకొని మళ్ళీ 5th day అయిపోయిన తర్వాత దాని మీద పసుపు నీళ్ళు చల్లి ఆ మాలను మళ్ళీ వేసుకోవచ్చు మీరు. అలా కాకుండా ఉంటే మాత్రం దాని నెగిటివిటీ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ 3 daysకు సంబంధించి పక్కకు పెట్టేసుకొని దేవుని దగ్గర పెట్టేసి తర్వాత పసుపు నీళ్ళు చల్లి వేసుకుంటే ఎలాంటి దోషాలు ఉండవు. ఇంకా మగవారికి సంబంధించి మద్యం తాగేటప్పుడు కానీ, మాంసం కానీ, ఇంకా ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఇలాంటివి ఇప్పుడు మాలలు వేసుకోవచ్చా అనేది అంటూ ఉంటారు. నా విధానంగా చెప్పాలంటే చాలామంది జ్యోతిష్యులు చెప్పారు, చాలామంది పండితులు చెప్పారు, కానీ వారు ఏమంటారంటే ఎలాంటి దోషం ఉండదు, ఏ పని చేసినా కూడా మాంసం కూడా తినొచ్చు, మద్యం కూడా తాగొచ్చు దాంతో అని అంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒకటి చెప్తాను, మీరు వేసుకున్న దేని గురించి మనకు పాజిటివ్నెస్ కావాలి, మంచి కావాలి అని చెప్పి ఎవరి దగ్గర పెట్టుకొని దేవుని దగ్గర అనుష్ఠానం చేసుకొని పూజ చేసుకొని వేసుకున్నటువంటి మాల. ఆ మాలతోని మధ్య మాంసాలు ఇవన్నీ తీసుకుంటే మీకు నెగిటివిటీ పెరుగుతుందా, పాజిటివ్ పెరుగుతుంది? నెగిటివ్ చాలా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మీరు అలాంటివి లేదు, నాకు చాలా హుందాగున్నా, నాకు ఏం అలాంటివి లేవు, వేరే వ్యసనాలు ఏం లేవు అనుకున్న టైంలో అది ధరించుకోండి, హాయిగా మీ కార్యక్రమాలన్నీ చేసుకోండి, మీ వ్యాపారాలు చేసుకోండి, బిజినెస్లు చేసుకోండి, పూజలు చేసుకోండి, అన్నీ చేసుకోవచ్చు. అవి చేసుకుంటా అంటే మాత్రం కొద్దిగా నెగిటివిటీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మామూలుగా షోప్ టాప్ వేసుకుంటే వేసుకోండి, ఏ టైంలోనే వేసుకోండి, అదేం తప్పేం కాదు, బాధేం కాదు.
అలా కాకుండా షోప్ టప్గా కాదు, నాకు దేవుని యొక్క అనుష్ఠానంతో దేవుని దగ్గర తీసుకొని వచ్చాను కాబట్టి నేను దేవుని దగ్గరది కాబట్టే అనుకుంటే మాత్రం చాలా పద్ధతిగా ఉండడం అనేది చాలా మంచిది. మనకు మన కుటుంబానికి కూడా చాలా మంచిది. ఏ మాల వేసుకున్నా కూడా తులసి మాలతో కూడా తులసి మాల ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి. అలా ఏ మాల వేసుకున్నా కూడా మీరు అనేది దేవుని దగ్గర పెట్టి తీసుకొచ్చుకోవడం, అది మెడలో వేసుకోవడము అనేది మనం దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ ప్రసాదాన్ని తీసుకొని అన్నీ వేరే పనులు చేస్తా అంటే అంత సబబు కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది పండితులు చెప్పారు, ఎలాంటి దోషాలు ఉండవు, ఎలాంటి అది ఉండదు, చేయొచ్చు, తప్పేముండదు అని చెప్తారు. కానీ తప్పు ఉండదు అనుకుంటూ ఉండదు, ఉంటుంది అంటే ఉంటుంది. అది ఎందుకంటే మంచి ఎప్పుడు కానీ అంత ఈజీగా ఎక్కదు మైండ్లోకి, చెడు అనేది చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది. ఇప్పుడు వానికి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన చేసి కరుంగలి మాల వేసుకున్నాడు. కరుంగలి మాల వేసుకొని తర్వాత తెల్లారి వెళ్ళి మిగిలిన పనులు ఆయన ఫ్రెండ్స్ దావత్ ఇచ్చారనుకోండి, ఆ దావత్లో కూర్చొని ఇష్టం ఉన్నట్టుగా చేసి వెళ్ళి కూర్చున్నాడు. పొద్దున్నే స్నానం చేశాడు, ఆ మాల వేసుకున్నాడు. మళ్ళీ అప్పుడు మీరు నిన్న చేసినటువంటి యొక్క అది ఆ మాలలో ఉందా లేదా నెగిటివిటీ? సో నెగిటివిటీ ఉన్నప్పుడు మీరు ఎలా ఆ విషయాన్ని గ్రహించుకోవడం అనేది చాలా మంచిది. వేసుకోకుండా అలాంటి పనులు చేసేటప్పుడు ఒక గంట ఎక్కడైనా కారులోనో మీరు బయటికి వెళ్ళారు, కారులో పెట్టుకోండి, లేదు ఒక బాక్స్ పెట్టుకోండి. ఎట్లాగో ప్రెస్టీజియస్గా తీసుకుంటారు కదా, అట్లాంటప్పుడు బాక్స్లో పెట్టుకోండి. బాక్స్లో పెట్టి నేను మద్యం సేవిస్తాను, లేకపోతే మాంసాహారం తింటాను, ఇలాంటి పనులు చేసినప్పుడు ఆ బాక్స్లో పెట్టేసి వెళ్ళిపోండి. తర్వాత తెల్లారి తీసుకొని వచ్చి వేసుకోండి. దాంతోనేం పెద్ద నష్టం కష్టం ఏం రాదు కదా. ఈ విషయాన్ని గ్రహించుకోవాలి మనం. అందరూ చెప్తారు చాలా, ఏం కాదు మీరు వేసుకోండి, ఎలాంటి నష్టం ఏమి ఉండదు, దాంతో ఎలాంటి అది ఉండదు, నడిపియండి అంటే మనం చేసేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మనకే చుట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించుకోవాలి. ఓకే అండి, చాలా చక్కగా తెలుసు గురుగారు, ధన్యవాదాలు.